పూర్ణ ఆయుస్సు అనుభవించకుండా మధ్యలో చనిపోతారు గదా! వీళ్ళు ఈ చెడు అవుతారు అంటే భూతాలు గాని, ప్రేతాలు గాని మారతారు అనే వాదన పైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి సార్, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే యాక్సిడెంటల్ డెత్స్ అయిన వాళ్ళు అవుతారు. ఓకే. అందరూ కారు. కొంతమందికి భగవంతుడు అక్కడికే పెట్టింటాడు. కానీ ఆత్మహత్య అనేది మటుకు పెట్టాడు. ఓకే. ఆత్మహత్య అనేది మటుకు ఎప్పుడు ఆ జీవికి ఉండదు. ఇక్కడ రాసినది ఆత్మహత్య చేసుకుంటాడు అట్లా ఉండదు ఎప్పుడు. వాడికి కావాల్సిన ఆయుర్దాయం పెట్టింటాడు. ఈ ఆత్మహత్య అనేది వాడు ఉన్నట్లుండి చేసుకునేది డెత్ కదా, అది యాక్సిడెంటల్ డెత్. ఇట్లాంటివి మారుతాయి. వీళ్ళు ఎట్లంటే అటు పైలోకాలకి పోలేక అటు ఎక్కడికి పోలేక మధ్యలోనే ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా. వీళ్ళకి ఈ ఆత్మహత్య చేసుకున్నోళ్ళు పొరపాటుగా వాడు కర్మగా వాడికి ఏదో టైం బాగుండి మళ్ళీ జన్మ తీసుకున్నాడు అనుకోండి, తర్వాత 7 జన్మలో కూడా ఆత్మహత్యనే చేసుకుంటాడు. నేను ఈ విషయం మొన్న ఒకసారి చెప్తే, ఆ 7 జన్మలు ఇది ఎన్నో జన్మని ఎట్లా తెలుసుకోవాలా అని అడిగినాడు ఒకడు. ఉంటారు ఇలా టింగరోళ్ళు. టింగరోళ్ళు ఏమని మహాజ్ఞాని, ఆయన అద్భుత జ్ఞాని, అందుకే ఈ క్వశ్చన్ అడగగలిగాడు. సో కాబట్టి ఇలా 7 జన్మలు వరుస పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటారు. తర్వాత 8వ జన్మ ఫుల్ జన్మ ఇస్తాడు భగవంతుడు. అందుకే ఆత్మహత్య వద్దో 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 అని మన శాస్త్రాలు కూడా కొట్టుకుంటుంటాయి.